హాయ్ మామా. రామమ్మా. ఏందిరా మొమ్మాట పడుతున్నావు? డబ్బులు కావాలరా. ఎందుకు? దివ్యకు అవసరం పడ్డాదా? రేయ్, మన దగ్గర డబ్బులు లేనప్పుడు అంత పెద్ద స్కూల్లో చదివించడం అవసరమా? అప్పుల మీద అప్పులు చేసుకుంటూ మన తహా తగ్గట్టు సర్దుకుపోవాలి కదరా. ఈ పొలానికి ఎంత ఖర్చు పెట్టావురా? ఇప్పుడు దీని గురించి ఎందుకురా? పర్లేదు చెప్పరా. సుమారు 20 లక్షలు అయి ఉంటుంది. ప్రతిరోజు ఒళ్ళొంచి కష్టపడి కూలి పని చేయడానికి కూడా మనం పెట్టుబడేరా పెడతాన్నాము. ఇది జీవితం రా, పెట్టుబడి అవుతుంది. అరే నువ్వు నేను కలిసింది వీధి బడిలో. మన ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారా? మనలాగే ఆ పని ఈ పని చేసుకుంటూ బావిలో కప్పల మాదిరి ఇక్కడనే ఉండలా. ఒక్కడన్నా గొప్పోడయ్యాడ్రా. అదే మంచి స్కూల్లో కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు చూడు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ సెటిల్ అయిపోయినారు. నేను అప్పుడే బ్లైండ్గా ఫిక్స్ అయినారా, దివ్య పెద్ద పెద్దోళ్ళ పిల్లల మధ్యలోనే చదవాలి. తను గొప్పదాన్ని అవ్వాలన్న ఆలోచన తనకే రావాలి. తను గొప్పదవ్వడం నేను చూడాలి. రే తనకి నేను అన్ని బెస్ట్ ఇవ్వకపోవచ్చురా, కానీ బెస్ట్ సర్కిల్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నా. అరే తన చదువు కోసం నేను ఎంత తప్పు చేయడానికైనా రెడీగా ఉన్నాను రా. రేయ్, దేవుడు తెలుసురా ఎవరిని ఎక్కడ చేర్చాలో. దివ్యాని రైట్ ప్లేస్కే చేర్చాడు. నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేయాలరా. ఇదిగో 12,500. లెక్క సరిపోయిందా? ఉంటాను రా మామ. సరే.